ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 37వ దావీదు కీర్తన మొదటి వచనంలో వ్రాయబడినట్టుగా, చెడ్డవారిని చూసి వ్యసనపడకండి, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకండి, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు. నువ్వు క్రమక్రమంగా కాకుండా ఒక్క రోజులోనే అభివృద్ధి చెందిపోయి, లేకపోతే త్వరగా అన్యాయం చేస్తూ అక్రమంగా చేస్తూ ఎదిగిపోతూ వారి జీవితంలో సంతోష సమాధానాన్ని అనుభవిస్తూ ఉన్న వారిని చూస్తున్నారా? వారిని చూసి నిజంగా మత్సరపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, అటువంటి వారిని గురించి మత్సరపడకు. గడ్డి మొక్క కూడా ఒక్క రోజులో ఎండిపోయి చక్కటి పువ్వు ఇస్తుంది, కానీ భయంకరమైన ఒక్క ఎండకే అది వాడిపోయి చెట్టు అంతా ఎండిపోతుంది. ఒక్క రోజులోనే దాని జీవిత కాలాన్ని ముగిసిపోతుంది అంటున్నాడు దేవుడు. కాబట్టి క్రమక్రమంగా ఏపుగా పెరిగే ఒలీవ మొక్కలాగా, దేవునికి ఇష్టమైన దేవుని సన్నిధిలో ఉండే ఒలీవ మొక్కలాగా మీరు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నిజమే కదా? చక్కటి ఫలాలనిచ్చే మొక్క అది క్రమక్రమంగా పెరుగుతుంది, అది అనేక మందికి ఉపయోగపడుతుంది. అందుకనే దాన్ని మంచి మొక్కగా దేవుడు గుర్తిస్తాడు. నువ్వు కూడా ఒలీవ మొక్కగా, చక్కటి మొక్కగా దేవుడు గుర్తించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనిచ్చే ఆశీర్వాదము అది క్రమక్రమంగా జీవితకాలం అంతా కూడా ఉండే ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. నిజమే, భూమి మీద లాజరు చాలా దుస్థితిలో పెరిగాడు, అలాగే ధనవంతుడు చాలా ఉన్నతంగా చాలా ఎత్తైన స్థితిలో ఉన్నాడు. కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు లాజరు ఆయన అబ్రహాము రొమ్మున చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, కానీ ఆ ధనవంతుడు పాతాళంలో చాలా దీన స్థితిలో ఉన్నాడనమాట. నిజమే, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులను బట్టి నువ్వు అది ఎదుగుదల గొప్పది అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. అది దేవుని చిత్తంలో, దేవుని చిత్తానుసారంగా ఎదుగుదల, అది మన ఆశీర్వాదమా లేదా గుర్తించుకోవాలి. అక్కడ నుంచి వచ్చేదైతేనే అది మనకి నిండు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాని లోకమిచ్చే ఆనందం, లోకమిచ్చే ఘనత, లోకమిచ్చే ఆశీర్వాదం వైపు మనము చూడకూడదు. ఆయన ఇచ్చేది బహు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యోసేపును ఆశీర్వదించినట్టుగా ఆయన క్రమంగా దేవుని ఆయన్ని ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించడానికి 14 ఏళ్ల సమయం కంటే ఎక్కువగానే పట్టిందనమాట. బాలుడుగా ఉన్నటువంటి యోసేపును పరీక్షించుకుంటూ వచ్చి ఆయన పరిపూర్ణుడిగా మారిన తర్వాత యోసేపుని దేవుడు వాడుకున్నాడు. మరి ఎందుకు అనంటే ఆయన పరిపూర్ణతను తీసుకొని వచ్చాడు. ఆయన ఇచ్చేది క్రమంగా ఉండే జీవితకాలం ఉండే ఆశీర్వాదం కాబట్టి అది ఎంతో జ్ఞానయుక్తంగా దేవుడు ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఏ బిడ్డ అయితే తండ్రి ప్రవేశ ఆయా లోక ఆశలకు లొంగిపోయి తండ్రి, ఆయా తండ్రి ప్రవేశ క్రమంగా లేదా శాశ్వతమైన ఆశీర్వాదం కాకుండా తండ్రి ప్రవేశ మునిగిపోతున్నారు, వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, ప్రలోభాలకు లొంగిపోకుండా శాశ్వతమైన ఆనందం కొరకు, శాశ్వతమైన ప్రేమ కొరకు మేము ఎదురు చూసేవారుగా మమ్మల్ని ఉంచండి. అటు కృపలకు మమ్మల్ని తీసుకొని రండి తండ్రి. అలాగే చూసిన బిడ్డలకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్, కృపా కాపుదల, క్షేమం, దీర్ఘాయుష్, మంచి ఐశ్వర్యం, ఘనత, ప్రభావాలు కలిగే చేయమని అడుగుతున్నాం. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని చూసిన ప్రతి ఒక్క బిడ్డని వీరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.